హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 12-13కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. 6:30కి అయితే ఈవెంట్ అయితే జరగబోతుంది. సో ఇప్పుడు చూస్తే 5:30 అయితే అవుతుంది. ఇంకో 1 అవర్లో అయితే మనకి ఈ లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి జెడ్ ఫోల్డ్ 4, అలాగే జెడ్ ఫ్లిప్ 4, అలాగే గెలాక్సీ వాచ్ 5, ఇది దీంతో పాటు మనకి గెలాక్సీ బడ్స్ని కూడా అయితే శాంసంగ్ లాంచ్ చేయబోతుంది. సో వీటికి సంబంధించిన న్యూస్ అనేది మనం రేపైతే కవర్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో నుంచి. జియో 5G తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో మొత్తం వచ్చేసరికి టాప్ సిటీస్ 1000 సిటీస్లో అయితే వీళ్ళు ఈ 5Gని రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా జియో అయితే చెప్తుందనమాట. మన సండే అయితే చెప్పింది. ఇక అలాగే మేజర్ సిటీస్ ప్రస్తుతం చూస్తే మనకి ఇండియాలో 22 సిటీస్లో అయితే వీళ్ళు ఫస్ట్ పేజ్ కింద వీళ్ళు ఈ 5Gని అయితే రోల్ అవుట్ చేయబోతున్నారంట. వీటికి సంబంధించి అందులో మన హైదరాబాద్ కూడా అయితే ఉందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఇంకా ఈ 1000 సిటీస్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో ఎన్ని సిటీస్ ఉన్నాయో అన్ని సిటీస్లోకి సో వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లో ఈ 5Gని అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు. సేమ్ టైం మనకి అలాగే ఎయిర్టెల్ కూడా అయితే పాన్ ఇండియా లెవెల్లో 5Gని అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు. కాకపోతే ఇంకా డేట్ అయితే అటు ఇటుగా ఉందన్నమాట. అక్టోబర్ ఆర్ సెప్టెంబర్ అనే దాని మీద. నేను అనుకోవడం సెప్టెంబర్ ఎండింగ్లో సో మనకి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ జరుగుతుంది కదా. సో 29వ తారీఖున అక్కడ ఏమైనా అనౌన్స్ చేస్తారని చూడాలి. లేదంటే ఈ ఆగస్ట్ 15th ఏమైనా బాంబు పేలుస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi నుంచి. Xiaomi Mi Mix Fold 2 ఈ మొబైల్ని మనకి రేపైతే Xiaomi లాంచ్ చేయబోతుంది. ఆగస్టు 11వ తారీఖు రేపే కదా. సో రేపైతే ఈ మొబైల్ని లాంచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన మరికొన్ని పోస్టర్స్ని అయితే వీళ్ళు రివీల్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ మొబైల్ మనకి 5.4 mm థిక్నెస్తో, అంటే అంత పల్చగా అయితే ఈ మొబైల్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. చాలా పల్చగా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. 5.4 mm అంటే చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. మనకి Type-C పోర్ట్ ఉంటుంది కదా, ఇంచుమించు దాని ఎడ్జెస్కి అయితే వచ్చేస్తుంది. అంత పల్చగా వీళ్ళు ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఫోల్డింగ్ మొబైల్ కాబట్టి మనం ఫోల్డ్ చేసిన తర్వాత దీని థిక్నెస్ అనేది 11.4 mm అయితే ఉండబోతుందంట. అంటే ఇంకో సైడ్ వచ్చేసరికి కొంచెం థిక్గా ఉండొచ్చేమో. సో మొత్తానికి ఇంత పల్చగా అయితే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్తో పాటు వీళ్ళు ఇక్కడ వాచ్ S1 Proని కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటు నిన్నే అనుకుంటా మనం మాట్లాడుకున్నాం Xiaomi Pad 5 Proని కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా. సో మొత్తానికి వీళ్ళు ఈరోజు శాంసంగ్ లాంచ్ చేయబోతుంది కదా ఫోల్డింగ్ మొబైల్స్. సో దీన్ని బేస్ చేసుకుని వీళ్ళైతే రేపు ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు అనమాట. మరి వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇక అలాగే ఈ మొబైల్కి సంబంధించిన ఏదైతే ఈ ఫోల్డింగ్ మొబైల్ ఉందో Mi Mix Fold 2 ఇమేజెస్ కూడా అయితే లీక్ అయినాయి అనమాట. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే కనిపిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇక్కడ ఒకటి చూస్తే మనకి పెరిస్కోప్ లెన్స్ అయితే ఉండబోతున్నట్టుగా అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా నుంచి Moto Razr 2022 ఈ మొబైల్ని అయితే మోటోలా కూడా రేపు అయితే లాంచ్ చేయబోతుందన్నమాట. ఈ మొబైల్తో పాటు వీళ్ళు ఇంకో 2 మొబైల్స్ని కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. Edge 30 Pro 30S అని 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఏదైతే Moto Razr ఫోల్డింగ్ మొబైల్, ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఇది మనకి చైనా ప్రైస్లో చూసుకుంటే మనకి 6,000 yuan అయితే ఉండబోతున్నట్టు చూస్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 70,500 రూపాయలకి అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నారు. ఫస్ట్లో వీళ్ళు ఫోల్డింగ్ మొబైల్ తీసుకొచ్చినప్పుడు 1,25,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. 1,25,000 ఇంకా ఎక్కువ 1,50,000 1,40,000 పెట్టారు. ఆ టైంలో అందులో స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అది కూడా 5G సపోర్ట్ ప్రాసెసర్ అయితే కాదు. సో అలాంటి ప్రాసెసర్తో వీళ్ళు ఆ టైంలో అంత ప్రైస్ తీసుకొచ్చి ఇప్పుడు బాగా రియలైజ్ అయినట్టున్నారు. సో ఇప్పుడు చూస్తే 70,500 రూపాయలకే వీళ్ళు స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో ఈ ఫోల్డింగ్ మొబైల్ని అయితే రేపు లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు కూడా రేపే లాంచ్ చేయబోతున్నారు. సో వీళ్ళే 70,500 తీసుకొస్తున్నారు కాబట్టి మరి శాంసంగ్ జెడ్ ఫ్లిప్ 4ని మరి ఏ ప్రైస్లో లాంచ్ చేస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్లో చూస్తే మనకి Redmi A1 ఈ మొబైల్ వచ్చేసరికి కొన్ని సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయింది. అందులో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా అయితే ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే ఈ మొబైల్ త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో MediaTek Helio A22 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అంటే ఆ ప్రాసెసర్తో తీసుకొస్తున్నారంటే ఈ మొబైల్ ప్రైస్ 7,000 రూపాయల లోపు తీసుకురావాలి. మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఈ లోపు కనుక గవర్నమెంట్ చెప్తున్నట్టుగా 12,000 రూపాయల లోపు చైనా మొబైల్స్ అంటే చైనా బ్రాండ్స్ తీసుకురాకూడదు అంటే మరి ఈ మొబైల్ని వీళ్ళు ఎలా లాంచ్ చేస్తారు? నేను అనుకోవడం 13,000కో లాంచ్ చేసి 50% ఆఫర్ పెట్టినా పెట్టేస్తారేమో, చెప్పలేము. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి. నిన్న ఈ టెక్ న్యూస్లో నేను ఇది కవర్ చేశానో లేదో, రియల్మీ మనకి ఆగస్టు 18వ తారీఖున Realme 9i మొబైల్ని అయితే లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ లాంచ్ చేసిన 9i 4G వేరియంట్, ఈసారి వీళ్ళు 5G వేరియంట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. MediaTek Dimensity 810 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. దీంతో పాటు Realme Watch 3 Pro తీసుకురాబోతున్నారు అనమాట. ఇది మనకి 1.8 ఇంచెస్ డిస్ప్లేతో AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. అది కూడా ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఈ మొబైల్ అంటే ఈ వాచ్కి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ వాచ్లో మనకి డిటెక్షన్ కూడా ఉంటుందంట.
అంటే వేర్ డిటెక్షన్. సో మనం వాచ్ పెట్టుకున్నప్పుడే ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే పనిచేస్తుంది. మనం తీసి మళ్ళీ పక్కన పెట్టేసినప్పుడు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే పనిచేయదు. ఈ విధంగా వీళ్ళు మోషన్ సెన్సార్ని బేస్ చేసుకొని ఈ వాచ్ని తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇంతేకాకుండా రియల్మీ టెక్ లైఫ్ బడ్స్ T100 అని చెప్పి బడ్స్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు. మొత్తం ఈ 18వ తారీఖున మొత్తం 3 ప్రోడక్ట్స్ అయితే రియల్మీ అయితే లాంచ్ చేయబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10 Proకి ఇప్పుడు Android 13 ఆక్సిజన్ వాయిస్ 13తో ఓపెన్ బీటా ఈరోజు రిలీజ్ అయితే చేసింది. మీరు ఎవరైనా ఒకవేళ Android 13 ఓపెన్ బీటాలో ఉండాలి అనుకుంటే సో మీరు రిజిస్టర్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేయను. ఆల్రెడీ రీసెంట్గా అనుకుంటా రియల్మీ వచ్చేసరికి రియల్మీ GT 2 Proకి అనుకుంటా ఇలాగే Android 13 అయితే ఇచ్చారు. నేను అది అప్డేట్ చేశాను. సో చూశాను కానీ నాకు పెద్ద మార్పులు అయితే కనబడలేదు. కంట్రోల్ ప్యానల్లో చిన్న మార్పులు అయితే కనబడ్డాయి. సో ఇంకా టెస్ట్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K50 ఎక్స్ట్రీమ్ ఎడిషన్ నిన్నే కదా మనం మాట్లాడుకున్నాం. సో ఈ మొబైల్ మనకి రేపే లాంచ్ అయిపోతున్నట్టు చూస్తుంది. అంటే Xiaomi లాంచ్ అయిపోతుంది కదా, Xiaomi Mi Mix Fold 2 అలాగే వాచెస్ ఇవన్నీ లాంచ్ చేస్తుంది కదా, దాంతోపాటు వీళ్ళు ఈ మొబైల్ కూడా అయితే లాంచ్ అయిపోతున్నట్టున్నారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. మరి ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొస్తారా? తీసుకురాపోవచ్చు, చెప్పలేము. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా నుంచి Moto G62 ఈ మొబైల్ని మనకి రేపైతే మోటోలా లాంచ్ అయిపోతుంది. 5G సపోర్ట్ ఈ మొబైల్ వస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. అయితే సేమ్ పేరుతోనే వీళ్ళు ట్యాబ్లెట్ని కూడా ఈ నెల 17వ తారీఖునే మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మోటో ట్యాబ్స్ G62 పేరు మీద అయితే ఈ ట్యాబ్లెట్ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మోటోలో వచ్చేసరికి ట్యాబ్లెట్ని అయితే టీచ్ చేస్తుంది మన ఇండియాలో. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. నిన్న వీళ్ళు G32 మొబైల్ని లాంచ్ చేశారు కదా, సేమ్ అందులో కూడా ఇదే ప్రాసెసర్ అయితే వాడారు. ఇప్పుడు ట్యాబ్లెట్లో కూడా ఇదే ప్రాసెసర్ వాడుతూ వీళ్ళు ఆగస్టు 17వ తారీఖున ఈ ట్యాబ్లెట్ని మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారనేది చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో నుంచి టెక్నో క్యామన్ 19 Pro అని ఒక 5G ఆనిముత్యాన్ని ఈరోజు మన ఇండియాలో అయితే టెక్నో లాంచ్ చేసింది. ఆనిముత్యం అని ఎందుకన్నానంటే ఈ మొబైల్ ప్రైస్ని బేస్ చేసుకొని, స్పెసిఫికేషన్స్ బాగున్నా ప్రైజెస్ అంతా గొప్పగా లేదు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. రేర్ సైడ్ కెమెరా చూస్తే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అంటే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కెమెరాకి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకసారికి మీకు 200% ఎక్కువ లైట్ని అయితే తీసుకుంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అంటే ఇంకా బ్రైట్గా మనకి లో లైట్ కండిషన్లో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇదే మెయిన్ వీళ్ళు హైలైట్ చేసుకుంటూ ఈ మొబైల్లో తీసుకొచ్చిన పెద్ద ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 21,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. 8GB 128GB అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఆ ప్రాసెసర్తో మనకి ఇక్కడ కనుక చూస్తే అంటే ఇటు రియల్మీ కానీ రెడ్మీలు కానీ ఇలాగా తీసుకొచ్చే బ్రాండ్స్ సో 15,000 రూపాయలు ఇంకా లోపు కూడా తీసుకొచ్చింది. ఇంతకుముందు వచ్చేసరికి మనకి 13,000 రూపాయలు ఆఫర్లో 11,800 రూపాయలు కూడా మనకి ఈ ప్రాసెసర్తో మనకి మొబైల్స్ అయితే వచ్చినాయి. వీళ్ళు తీరా చూస్తే 22,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ మన ఇండియాలో అయితే పెట్టారు. మరి ఏం ఆశించి పెట్టారో నాకైతే అర్థం కాలేదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈరోజు టెక్ న్యూస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.